వచ్చేసి ఈరోజు కండెన్స్డ్ మిల్క్ అయితే తయారు చేసుకుందాం ఈజీ మెథడ్లో. ఇప్పుడైతే గ్యాస్ని అయితే మనం ఆన్ చేసుకుని మిల్క్ని అయితే వేడి చేసుకున్నాం. దాంట్లో మనం ఈ పంచదార అయితే వేసుకుందాం. సరిపోతుంది. సగం అయితే వేస్తాం కదా, ఇప్పుడు మనం గరిటెతో కలపాలన్నమాట దీన్ని. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది మొత్తం అంతా ఇలా మొత్తం నీట్గా అవ్వాలి కాబట్టి. అది గాయస్, ఇప్పుడు చూడండి ఇది మొత్తం ఉంది కదా, ఇదంతా కరిగిపోవాలి. ఇప్పుడు ఇదంతా కరిగిపోవాలి. ఈ పందారు ఉంది కదా, ఈ పందారు అంతా కరిగిపోవాలి. ఇగో ఇందాక మనం న్యూ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అలా ఉండాలి. ఆ పందారు మొత్తం కరిగిపోయి అప్పుడు రియల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 3 హాయ్ గాయ్స్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదైతే మనం కలుపుకుందాం. ఇది మొత్తం అంతా కరిగిపోవాలి. ఇప్పుడు చుట్టుపక్కల ఉంటుంది కదా, చుట్టుపక్కల మొత్తం అంతా లాక్కుందాం. ఇదండి ఇలా ఇరుగుతూ కనిపిస్తుంది కదా పైన, ఇదిగోండి ఇలా కనిపించాలి మనకి. అలా కనిపిస్తేనే అయినట్టు అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం అలా కరిగించుకుంటూ ఉంటే పైన మేకడ కనిపిస్తుంది చూడండి మీకు. దాని తర్వాత కాసేపు అయిన తర్వాత బేకింగ్ సోడా అయితే వేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ బేకింగ్ సోడా అయితే వేస్తాను. బేకింగ్ సోడా వేస్తే ఎలా పొంగింది చూడండి. అసలు మామూలుగా పొంగలేదు ఇది. మొత్తం ఇది అంతా ఎంత ఇది లోపలికి ఇలా పడలాగేసుకోవాలి. మొత్తం అవుతుంది చూడండి, లాస్ట్కి మీరే చూస్తారు.